హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాక్లెట్స్ ఎలా ఉన్నాయండి? చాలా షైనింగ్గా కనిపిస్తున్నాయి కదా. చూస్తుంటే తినాలని నోరు ఊరుతుందా? ఒకసారి మన ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వైట్ కాంపౌండ్ తీసుకోండి. వైట్ కాంపౌండ్ 125 గ్రామ్స్ తీసుకున్నానండి. అలాగే డార్క్ కూడా 125 గ్రామ్స్ తీసుకొని చక్కగా ఇలా నేను చేస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఒక బౌల్లోకి. చూసారు కదా, అలా కట్ చేసేసుకొని మనం గ్యాస్ మీద ఒక చిన్న బాక్స్ లాగా ఏదైనా పెట్టుకోండి. ఆ బౌల్కి అంటే మనం తీసుకున్న బౌల్ సరిపోయేలా చూసుకోండి. గ్యాప్ అనేది ఉండకూడదు. మనకి ఆవిరి తగలాలంతే. వాటర్కి మన బౌల్ అనేది తగలకుండా చూసుకోండి. ఆవిరి వచ్చి మనకి బౌల్లో కూడా పడకూడదండి. చాక్లెట్స్ అనేది తొందరగా పాడైపోతాయండి వాటర్ అనేది తగిలితే. చూసారు కదా, అదిగోండి బౌల్ చూసారా, నేను చిన్న బాక్స్ పెట్టుకున్నాను, క్యారియర్ బాక్స్ ఉంటే దానిపైన ఈ బౌల్ పెట్టాను. చూసారు కదా, అసలు గ్యాప్ అనేది లేదు. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను, దానికి టచ్ అవ్వలేదు. చూసారుగా. ఇప్పుడు దాన్ని చక్కగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి తగలడం వల్ల అది తొందరగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎక్కువ టైం పట్టదండి మెల్ట్ అవ్వడానికి కూడా. చూసారు కదా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోవడం. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మనం కలిపితే సరిపోద్దండి. చూసారు కదా, ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదండి. 2 మినిట్స్ ఉంచితే, లేదండి ఒక 30 సెకండ్స్ అలా ఉంచితే సరిపోద్ది. దించేయండి. ఈ టైంలో దించేసుకోండి. దించేసి చక్కగా మనం కింద పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే అది మొత్తం మెల్ట్ అయిపోద్దండి. చక్కగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత షైనింగ్గా వస్తాయండి చాక్లెట్స్ అనేవి. మనకి చాక్లెట్స్ అనేవి కలిపే విధానంలోనే ఉంటుందండి. మనకి టేస్ట్ అయినా ఆ షైనింగ్ అయినా పర్ఫెక్షన్ రావాలంటే మాత్రం మనం కలిపే విధానంలోనే ఉంటుంది. చూసారు కదా, చక్కగా మెల్ట్ అయిపోయింది. అది ఎక్కడ చిన్న చాక్లెట్ పీస్ కూడా కనిపించట్లేదు. నీట్గా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టుకొని మనం మౌల్డ్స్ అవి తీసుకుందాం. ముందుగా మనం ఇప్పుడు చేసేది డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ కదండి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఇలా చాక్లెట్లో దీనిలో కలిపేసుకొని అన్నా వేసుకోవచ్చు. లేదంటే మౌల్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కట్ చేసుకున్నవి అవి వేసుకొని తర్వాత చాక్లెట్ వేసుకున్నా బాగుంటుంది. లేదంటే చాక్లెట్ వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న అయితే ఇంకా టేస్ట్, అంటే మనకి ప్రతి బైట్లోనూ ఇది మనకి డ్రై ఫ్రూట్స్ అనేది తెలుస్తూ ఉంటుందండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చాక్లెట్ టేస్ట్తో పాటు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యి మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటుంది నోటికి. చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి చేసేసి పిల్లలకి పెట్టండి. ఇప్పుడు చూసారు కదా, ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి మౌల్స్లోకి చాక్లెట్ సిరప్ అంతా వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేస్తే సరిపోద్దండి. చూసారు కదా ఎంత చక్కగా రిమూవ్ అయిపోతున్నాయో, మౌల్లోంచి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. నేను ఇక్కడ 3 షేప్స్ చేశానండి. 3 టైప్స్, అంటే హార్ట్ షేపు అండ్ అదే మనకి బార్స్ టైప్ కూడా చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. సిలికాన్ మౌల్డ్ ఒకటిని, నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నానండి, పీవీసీ మౌల్డ్. అదే సరిగ్గా రాదనుకున్నాను, కానీ అది కూడా బాగానే వచ్చిందండి. చూసారుగా ఎంత బాగున్నాయో చాక్లెట్స్ అనేవి. ఇప్పుడు మనం దీనికి వ్రాపింగ్ కూడా చేసేద్దాం. చూడండి, నా దగ్గర ప్రజెంట్ ఉన్న వ్రాపర్స్ ఇవేనండి. అల్యూమినియం వ్రాపర్స్ ఉన్నాయి, అందుకే దాంతోనే చూపిస్తున్నాను మీకు. వేరేవి కూడా ఉంటాయి. మీకు ఈ హార్ట్ షేప్కి ఆ బార్స్ చాక్లెట్స్కి కూడా మీకు ఈ వ్రాపర్ బాగానే ఉంటుంది, కానీ ఫ్లవర్స్ టైప్ ఉన్న వాటికి ఈ వ్రాపర్ అంతా సెట్ అవ్వదండి. నాకు అనిపించింది, సెట్ అవ్వలేదు అనిపించింది. ఒకసారి బాగా చూడండి నేను ఎలా వ్రాప్ చేస్తున్నాను అన్నది. మీరు కూడా అలా ట్రై చేసేయండి. చాక్లెట్స్ అలా వ్రాప్ చేసుకొని చక్కగా పెట్టేసుకోండి. ఫ్లవర్స్కి ఇవి కాకుండా వేరే నార్మల్ వ్రాపర్స్ ఉంటాయండి, వాటితో అయితే మీకు బాగుంటుంది. చక్కగా షేప్ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. ఇదైతే హార్ట్ షేప్కి అండ్ బార్స్, చాక్లెట్ బార్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా బాగా సెట్ అయిందండి ఇవి. మీరు కూడా ఒకసారి మీ దగ్గర ఏ ర్యాపర్స్ ఉన్నాయో దాంతో మీకు చక్కగా మీకు వీలు కుదిరినట్టుగా ర్యాప్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం ర్యాపింగ్ చేయడం మొత్తం చూపించలేదండి. ఒక్కో షేప్ ఒక్కొక్కటి చేసి చూపిస్తున్నాను. అంటే వీడియో మరీ లెంతీగా అయిపోతే మీకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనేసి మొత్తం చూపించలేదు.
కొంచెం మాత్రమే చూపిస్తున్నాను, ఒక 5 or 6 చేస్తున్నాను అంతే అండి, మొత్తం చేయట్లేదు. చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అన్నది, అలా చేసి మీరు కూడా ట్రై చేయండి. ఈ చాక్లెట్స్ ఎలా వచ్చాయనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా చాక్లెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే, కేక్స్ కానీ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇది హోమ్మేడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ఇవ్వచ్చు. పైనున్న మన నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు, లేదంటే వాట్సాప్ ద్వారా అయినా, లేదంటే కాల్ చేసి అయినా ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి. లేదంటే మన వెబ్సైట్ ఉందండి, హోమ్మేడ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ అని ఉండిద్ది విజయవాడ. దాని ద్వారా అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. దానిలో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు ఆర్డర్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ చాక్లెట్స్ అనేది ర్యాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మొత్తం నేను చేయలేదు, ఇవన్నీ తర్వాత చేస్తాను, టైం లేదు. అందుకని మీకు కూడా కొంచెమే చేస్తున్నానండి. అందుకని బాబు కూడా పక్కన ఏడ్చేస్తున్నాడు, వాడిని చూసుకోవాలనేసి ఇంకా ఇవి మిగిలినవి తర్వాత చేద్దామనేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెము చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఎలా వ్రాప్ చేస్తున్నాను అన్నది, మీరు కూడా అలానే చక్కగా నీట్గా వ్రాప్ చేసేసుకోండి. షేప్స్ అనేది ఎదురుకు వచ్చేలాగా పెట్టుకోండి. మనకి ప్లెయిన్గా ఉండేది బ్యాక్ సైడ్కి రావాలి. చూసారు కదా షేప్ అనేది ఎలా కనిపిస్తుందో, ఆ విధంగా షేప్ని కొంచెం మనం బాగా కనిపించేలాగా చేత్తో అలా కొంచెం ప్రెస్ చేస్తే బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా నేను ఎన్నో చేయలేదు, జస్ట్ ఒక 6 ఎన్నో చేసినట్టున్నాను అంతే అండి, 7 చేశాను అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్.